ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. ఆగస్టు 4వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు ద్వాదశ రాశులకు ఈ వార ఫలమును సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, అమావాస్య, పుష్యమి నక్షత్రము, సిద్ధియోగము, నాగవ కరణము, ఆదివారము. ఈరోజు ఆదివారము పుష్యమి నక్షత్రం కూడుకున్న రోజు రవి పుష్యమి యోగము. దీన్నే పుష్యార్క యోగము అంటారు. అంతేకాకుండా అమావాస్యతో ఆదివారము పుష్యమి కుదరడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. మీకు గురువులు ఇచ్చినటువంటి మంత్రమును కానీ జపం చేయడం, ఇష్టదేవతను స్మరించడం, దేవాలయ దర్శనం చేయడం ఎంతో శుభం. మీకున్నటువంటి గ్రహపీడలను తొలగించుకోవడానికి ఇది మంచి అవకాశం. దీన్ని అందరూ వినియోగించుకోగలరు. అదేవిధంగా సోమవారం నుండి వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్ల ప్రతిపత్తు, ఆశ్లేష నక్షత్రము, వ్యతిపాత యోగము, భవకరణము, శ్రావణ మాసం కూడా మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కర్కాటకం, సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని వక్రగతి, మీనంలో రాహువు, వృషభంలో గురుకుజులు సంచరిస్తున్నారు. ఈ వారంలో బుధవారం నుండి బుధగ్రహం కూడా వక్రగతిలో సంచరిస్తారు సింహంలో. ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6వ కేతువు, 2వ గురువు, 5వ శుక్రుడు, మొత్తం 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం చివరిలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సకాలంలో పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో పాత సంఘటనలు గుర్తు తెచ్చుకొని కొంత బాధపడతారు. వ్యాపారాల విస్తరణలో ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఆదాయం సరిపడినంత ఉండదు. అనుకూలమైన శుభఫలితాల కొరకు ద్వాదశంలో రాహు సంచారం ఉన్నది కనుక శ్రీ దుర్గా సప్తశిలోకి పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. 11వ ఇంట రాహువు, 3వ ఇంట రవి, 4వ ఇంట బుధ శుక్రులు, 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. వారంలో అనుకున్న పనులు జాప్యం కలిగిన కొంత నిదానంగా పూర్తి అవుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతానం విద్యా విషయంలో కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిగా కొనసాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించండి. జన్మంలో గురు సంచారం జరుగుతున్నది. శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి, శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. 3వ ఇంట శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలు సంబంధించిన అవరోధాలు అధిగమిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. పని ఒత్తిడి అధికమై ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థుల శ్రమ మరింత పెరుగుతుంది. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. ద్వాదశంలో గురు సంచారం జరుగుతున్నది కనుక శనగలని శ్రీ దక్షిణామూర్తికి నైవేద్యంగా సమర్పించి నలుగురికి ప్రసాద వితరణ చేయడం ఎంతో శుభం. అదేవిధంగా ద్వాదశంలో కుజ సంచారం కూడా ఉన్నది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన ఎంతో శుభదాయకం. తదుపరి కర్కాటక రాశి.
మూడింట కేతువు, లాభంలో కుజగురువులు, రెండో ఇంట బుధ శుక్రులు, మొత్తం 5 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం గృహమున చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరుతాయి. సకాలంలో ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. సంఘంలో మీ విలువ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ ఉద్యోగ యత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు సమస్యలు తీరుతాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. గోచార రీత్యా మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు. అనుకూలమైన శుభఫలితాల కొరకు పరమేశ్వరుని ధ్యానించండి. శివునికి అభిషేకం చేసుకోవడం ఎంతో శుభం. తదుపరి సింహరాశి. జన్మం రాశిలో శుక్రుడు సంచారం జరుగుతున్నది. శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలిస్తున్నారు. ఈ వారం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వంత ఆలోచనలు కలిసి వచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఇంటా బయట కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు గుర్తు చేసుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా మారుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుండి కొంతవరకు బయటపడతారు. వారం ప్రారంభంలో ధన వ్యయ సూచనలున్నవి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకైన పారాయణం చేయండి. ముడిశనగలను గుగ్గిళ్ళుగా శ్రీ దక్షిణామూర్తికి నైవేద్యంగా పెట్టి ప్రసాద వితరణ చేయడం వలన ఎంతో శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. 6ఇంట శని, భాగ్యంలో గురువు, లాభంలో రవి, ద్వాదశంలో శుక్రుడు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు క్రమంగా లాభాల బాట పడతాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. వారం చివరిలో పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జన్మంలో కేతువు, సప్తమంలో రాహు సంచారం జరుగుతున్నది. శ్రీ విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని ప్రతిరోజు పారాయణం చేసుకోండి. శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 6ఇంట రాహు, దశమంలో రవి, లాభంలో బుధ శుక్రులు, 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం గృహప్రవేశ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఏ పని ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తవుతుంది. వృత్తి వ్యాపారులు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన పెట్టుబడులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో ధన వ్యయ సూచనలున్నవి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ద్వాదశంలో గురు సంచారం జరుగుతున్నది కనుక శనగలని మీ ఇష్టదేవతకి నైవేద్యంగా పెట్టి శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రసాద వితరణ చేయడం శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. 7వ ఇంట గురువు, దశమంలో బుధ శుక్రులు, లాభంలో కేతువు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీర్చుతారు. నిరుద్యోగులకు చాలా కాలం ఎదురు చూస్తున్న అవకాశాలు లాభిస్తాయి. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు చూసిన ఆచరించడం మంచిది. కుటుంబం ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మారుస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం ముఖ్యం. గోచార రీత్యా అర్ధాష్టమ శని నడుస్తున్నది. శివుడిని పూజించండి. ప్రతిరోజు శివునికి పూజ చేసుకొని సోమవారం నాడు, శనివారం నాడు శివునికి అభిషేకం చేసుకోవడం, శని నవగ్రహ శ్లోకాన్ని పఠించడం ఎంతో శుభప్రదం.
తదుపరి ధనుసు రాశి. 3 శని, 6 కుజుడు, భాగ్యంలో శుక్రుడు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇంటా బయట అందరూ మీ మాటతో విభేదిస్తారు. సన్నిహితుల ప్రవర్తన కొంత మానసికంగా బాధ కలిగిస్తుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంతవరకు బయటపడతారు. వ్యాపారం తీసుకున్న నిర్ణయాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగి సకాలంలో పనులు పూర్తి కావు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. కొన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధనవ్యయ సూచనలు ఉన్నవి. అనుకూలమైన సుఫలతల కొరకు మృత్యుంజయ జపం చేయడం ఎంతో శుభం. బుధవారం నాడు శ్రీ గణపతిని దర్శించండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. తదుపరి మకర రాశి. 3 రాహువు, 5 గురువు, అష్టమంలో బుధ శుక్రులు 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ మీకు ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ప్రత్యర్థులు కూడా అనుకూలంగా మారుతారు. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన పురోగతి లభిస్తుంది. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. కొన్ని వివాదాలు మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు అనుకున్న పదవులు లభిస్తాయి. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గోచారీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. అనుకూలమైన సుఫలతల కొరకు గురువారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేయండి. శ్రీ గురుచరిత్రను పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. 6వ ఇంట రవి, సప్తమంలో బుధుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. నిరుద్యోగులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పెద్దలతో కుటుంబంలో శుభకార్య నిర్వహణ గురించి సంప్రదింపులు, నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాల్లో అవరోధాలు తొలగుతాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం చివరిలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. గోచారీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. ప్రతిరోజు శివుణ్ణి ఆరాధించండి. సోమవారం నాడు, శనివారం నాడు శివుడిని పూజించి శివునికి పాలాభిషేకం చేసుకోవడం ఎంతో శుభప్రదం. అదేవిధంగా శని నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వలన ఎంతో మేలు జరుగుతుంది. తదుపరి మీనరాశి. 3వ ఇంట కుజుడు, 6 బుధుడు 2 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కుటుంబ సమస్యలు నిదానంగా పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనిలో కొంత జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు తొలగుతాయి. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల్లో చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలు మార్పు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. గోచారీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. జన్మంలో రాహు సంచారం జరుగుతున్నది. ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శివుడిని పూజించండి. దుర్గా సప్తశతిలోకి పారాయణం చేసుకోండి. అదేవిధంగా మీ ఇష్టదేవతకు శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాద వితరణ చేయడం ఎంతో శుభప్రదం. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారం కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 95500597 ఓం తత్సత్. శుభం భూయాత్.